మనకి ఏం చేస్తుంది కదా టీఎంసీకి ఎలా చేసి అవుతుంది చెప్తాడు. కన్సిస్టెన్సీ మనకి ఎవ్రీథింగ్ మనకి చూడండి, ఇది మనకి ప్రతి నెల మనం కన్సిస్టెన్సీగా వర్క్ చేస్తేనే మన పీవీలు వస్తాయి. అలాగే చెక్ వస్తుంది, మంచి చెక్ వస్తుంది. అలాగే మనకి కరెక్ట్ కూడా కరెక్ట్గా కొనుక్కోవడం వల్ల ఆ కన్సిస్టెన్సీ ఆఫర్ వస్తుంది. ఆఫర్ ఎలా యూజ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మనకి దీన్ని తెలియాలి అంటే మనకి మన మైండ్ సెట్ మార్చాలి. కన్సిస్టెన్సీ కూడా చేయాలి తెలియాలంటే ప్రతి ఒక్క లీడర్స్ కూడా మైండ్ సెట్ మారితేనే కానీ దీనికి ఎవరు లీడర్స్ చేంజ్ యువర్ మైండ్ సెట్. మన మైండ్ సెట్ మారాలి లీడర్స్. చూడండి, ఒక జాబ్ చేసే పర్సన్స్ ఉంటారు. జాబ్ చేస్తే మనకి ఏమొస్తుంది? జాబ్ చేస్తే మనకి చూడండి ఎవ్రీ మంత్ రెవెన్యూ ఉంది కదా లీడర్స్, ఈ ప్రతి నెల కూడా ఒకే ఇన్కమ్ వస్తుంది జాబ్ చేస్తే. అదే బిజినెస్ చేస్తే ఒక మంత్ ఎక్కువ తక్కువ స్టార్ట్ చేస్తాం లీడర్స్, ఫస్ట్ మంత్ తక్కువ వచ్చింది, అలా ఇటు అలా 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 పెరుగుతున్న గ్రోతింగ్ వస్తూనే ఉంది కదా లీడర్స్. మనకు అలా సంవత్సరంలో ఎంత అవుతుంది? 12 మంత్స్ వచ్చినప్పటికి రేసింగ్ వస్తుంది. అలాగా అంటే మనకి ఎవ్రీ మంత్ పెరగాలంటే బిజినెస్ చేయాలి, రెవెన్యూ పెరగాలంటే. జాబ్ చేస్తే జాబ్ మెంటాలిటీ ఎలాగ ఉంటుంది? ఇంకెప్పుడు మనకి సపోజ్ జాబ్లో మనకి 25,000 రూపాయలు శాలరీ ఉంటుంది, 25,000 వస్తుంది, 25,000లోనే మనం అన్నిటికి అడ్జస్ట్ అవ్వాలి. అదే బిజినెస్ అయితే గ్రోతింగ్ వస్తుంది, అంటే ఈ నెల రాకపోవచ్చు, జస్ట్ నెక్స్ట్ మంత్ అలా పెరుగుతూనే వస్తుంది. ఇది బిజినెస్ మైండ్ సెట్, అది వాళ్ళకి ఓపెన్ అవ్వాలి. అసలు యాక్చువల్గా మనం చూడండి ఓల్డ్ మైండ్ సెట్ తోటే ఉన్నంత లీడర్స్, న్యూ మైండ్ సెట్ ఎక్కడ అట్లా ఎవరో లేదు. చూడండి ఇప్పుడు జాబ్ అంటేనే కూర్చున్నారు, జాబ్ అంటేనే ఉంటున్నాం తప్ప ఎవరు బిజినెస్ డైరెక్ట్ సెల్లింగ్ చేద్దాం ఎంత చెప్పినా సరే కానీ ఎవరో మారట్లేదు. ఎందుకు మారట్లేదు? వాళ్ళ మైండ్ సెట్ అంతా ఓల్డ్గానే ఉంది. మనకి ఎప్పుడు న్యూ మైండ్ సెట్కి రావాలి. వాళ్ళ మైండ్ సెట్ మారితేనే అప్పుడు ఇది చేయగలరు లీడర్స్, బిజినెస్ చేయగలరు. మైండ్ సెట్కి మారకపోతే చేయలేరు కదా లీడర్స్. న్యూ మైండ్ సెట్ చేసుకోవాలి లీడర్స్. న్యూ మైండ్ సెట్ వస్తే న్యూ రిజల్ట్ వస్తాయి. మనకి కొత్త మైండ్ మార్పించుకోండి. ఎప్పుడు చేసే జాబ్ కాకుండా పార్ట్ టైం ఫుల్ టైం దీన్ని చేయగలిగితే అప్పుడు మన రిజల్ట్ మారుతూ ఉంటుంది, కొత్తగా రిజల్ట్ వస్తుంది. అంతేగాని ఎప్పుడే ఇంకొకటే జాబ్ ఒకటే ఉండకూడదు లీడర్స్. చూడండి ఒకప్పుడు కోహ్లీ ఉన్నారు, కోహ్లీ గల్లీలో క్రికెట్ ఆడాడు. అంటే గల్లీ క్రికెట్ ఎలా ఆడతారు? ఒక చిన్న క్రికెట్ అంటే గల్లీలో అంటే ఏముంది? ఆ గోడ తగిలితే 4, గోడ తగిలితే 6, ఇలాగే ఆడతారు. అంతేనా లీడర్స్? గోడ తగిలితే 6 చిన్న కూర దాంట్లో అవుట్లో ఉండవు, దానికి థ్రిల్లింగ్ ఏముండదు, జస్ట్ చేస్తారు టైం పాస్ కోసం చేస్తారు. అదే చూడండి ఇలా కాకుండా తర్వాత చూడండి కోహ్లీ ఎలా మారాడు? ప్రతిదీ కూడా 6 కొట్టాలి. ఇక ఎప్పుడు కోహ్లీ గల్లీలో ఆడి క్రికెట్ ఇక్కడ కూడా ఆడతానంటే కుదరదు లీడర్స్. మనకి ఇక్కడ టార్గెట్ ఉంటుంది, టార్గెట్ రీచ్ అవ్వాలి. ఆ టార్గెట్ ప్రకారంగా ఆడాలి. అక్కడ మైండ్ సెట్ వేరు, ఇక్కడ మైండ్ సెట్ మార్చుకున్నాడు కాబట్టి ఆడారు. ఇలా ఆడాలి. మైండ్ సెట్ మారింది ఇక్కడ. అదే మైండ్ సెట్లో ఉంటే కోహ్లీ ఎవరికైనా తెలుస్తుంది లీడర్స్? ఎవరికీ తెలియదు. కోహ్లీ కూడా అలాగే ఉంటారు, ఎవరో ఏదో గల్లీలో మాడుకుంటే ఇప్పుడు ఎవరికి కోహ్లీ అంటే ఎవరికి తెలియకపోయి లీడర్స్. అలాగే మనం చూడండి ఇక్కడ అంటే వీళ్ళలో డబ్బులు ఉన్న వాళ్ళు ఎవరు లీడర్స్? ఇద్దరిలో డబ్బులు ఉన్న వాళ్ళు ఎవరు? ఇప్పుడు ఇటు పక్కన పని చేస్తున్నారు లీడర్స్, ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడిన తర్వాత వీళ్ళు ఉన్నారు. ఇద్దరిలో ఎవరు డబ్బులు ఉన్న వాళ్ళు? ఎవరు ఇస్తున్నారు లీడర్స్? చూడండి ఈయన సంతూర్ యాడ్ ఇస్తున్నారు. ఆ సోపులు మనకి యావరేజ్ ఇన్కమ్ మనకు చూడండి, వీళ్ళు పని చేస్తే మనకి అంటే మన ఇటు పక్కన ఇంత పని చేస్తుంటే వర్క్ చేస్తుంటే ఎంత వస్తుంది? 400, రోజుకి 400 వస్తే సరిపోతుంది వస్తుంది లేదు, అందుకని ఎక్కువ రాదు కదా. ఇదే ఇటు పక్క మహేష్ బాబు ఇన్కమ్ ఎంత యావరేజ్గా ఇన్కమ్ వచ్చి పర్ డే 1 రూపాయల, అంటే అతనికి ఇన్కమ్ అంతలా ఉంది. మరి ఇక్కడ సోప్స్ ఉన్నాయనుకోండి, సోప్ కాస్ట్ ఎంత? 50 రూపాయలు, అందులో 10 రూపాయలు ఆయనకి వెళ్తుంది. మరి మహేష్ బాబు 1 రూపాయల నుంచి నీకు 1 రూపాయి కూడా వస్తుందా లీడర్స్ మనకి? అంటే ఈయన కష్టపడే దాంట్లో మనకి ఏమైనా వస్తుందా? అదే మనం కష్టపడి ఒక సోప్ కొంటే మహేష్ బాబుకి వెళ్తుంది. అది యాడ్ ఇవ్వడం వల్ల, ఆ యాడ్ చూసి మనం కొనటం వల్ల ఆయనకి వెళ్తుంది.
అంటే ఇందులో డబ్బులు ఉన్న వాళ్ళు ఎవరప్పుడు వాళ్ళ మనమా మనం డబ్బులు లేని వాళ్ళ దగ్గర కూడా ప్రతి రూపాయి ఉన్న వాళ్ళు తీసుకుంటున్నారు లీడర్స్. ఉన్న వాళ్ళు తీసుకుంటారు తప్ప లేని వాళ్ళకి ఎవరు ఇవ్వట్లేదు. చూడండి వీళ్ళు మనం ఎప్పుడు ఇలా పని చేసుకుంటూ ఉంటారు. వీళ్ళు మన డబ్బులు మన రూపాయి తీసుకుని ఫారెన్ టూర్లు వెళ్తారు, ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తారు. వీళ్ళంతా ఎంజాయ్మెంట్ ఉంటుంది. మన ఇదంతా చేసేది ఎవరి డబ్బులతోటి? మన డబ్బులతోటే. మనం కొంటేనే వస్తుంది వాళ్ళకి వెళ్తుంది లీడర్స్. కానీ మనం ఇలాగే ఉంటాం. చూడండి వీళ్ళు చూడండి హెలికాప్టర్లు వెళ్తారు. మనం ఇదే పని ఇలా చేసుకుంటూనే ఉండాలి. రోజు అదే పని. మనకి వేరే పని చేయడానికి ఏమీ మనం చేయలేము. మన మైండ్ సెట్ అంతే. వీళ్ళకి ఏంటి ఫారెన్ టూర్లు వెళ్తారు, ఫ్లైట్లో మంచి రేంజ్ రోవర్ కార్లు ఉంటా. వాళ్ళు అన్ని మన ఇన్కమ్ అంతా వాళ్ళు దోచుకుంటున్నారు. మన సొమ్ముతో వీళ్ళంతా తిరిగి వస్తున్నారు. మనం ఇచ్చే రూపాయి ఇన్కమ్ తోటే మన సోపు కొంటున్నాం, అది 10 రూపాయలు వెళ్తుంది. ఆ 10 రూపాయలతో ఆయన ఎంజాయ్ చేస్తున్నాడు. మనం మాత్రం ఇదే పని చేసుకుంటున్నాం లీడర్స్. చూడండి మనం డబ్బుతో అందరూ కారుని ఇల్లు తీసుకుంటున్నారు లీడర్స్. మనం మాత్రం ఒక కింద బాస్ కింద బానిస అవుతున్నాం. అంటే ఒక బాస్ కింద బానిసగా బతికేస్తున్నాం లీడర్స్. వీళ్ళందరూ మన డబ్బుతో బతుకుతారు. చూడండి మనం ఇందులో ఇందులో ఏం కొనుక్కోవాలి? మనం సిఎన్సీ అంటే కాన్స్టిట్యున్సీ అంటే ఇందులో ఏం చేసుకోవాలి? రోజు వాడుకునే వస్తువులే. సపోజ్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఫస్ట్ పేస్ట్ వాడాలి. ఉదయం లేచిన తర్వాత బ్రష్ చేయాలి. మనం వాడే వస్తువులే కదా లీడర్స్. అంటే ఇక్కడ ఇవన్నీ కూడా మనం వాడే వస్తువులే. ఇవన్నీ ఎక్కడ కొంటున్నారో? మనం నిత్యం వాడుకునే వస్తువులు మనకి ఇంటి కిరాణా షాపుల్లో కొంటున్నారు లీడర్స్. కొంటున్నాం ఇవన్నీ. ఇక్కడ ప్రతిదీ కూడా పేస్ట్, సబ్బు, డైలీ నీడ్స్ అన్నీ కూడా మన ఇంటికి కిరాణా షాపుల్లో కొంటున్నాం. షాప్ చేంజ్ చేసుకుంటే ఏమవుతుంది? చెప్తాను లీడర్స్. సిఎన్సి షాప్ చేంజ్ చేసుకుని మనం అదే షాపుని ఇక్కడికి మార్చుకుంటే, సపోజ్ మనకి కుకింగ్ ఆయిల్ కావాలి 950 రూపీస్, 4 లీటర్లు. నీమ్ సోప్స్ 45 రూపాయలు, 4 సోప్స్ కొనుక్కుంటాం. అలాగే ఎయిర్ ఆయిల్ ఒకటి 165 రూపాయలు. షాంపూ, అలా పేస్ట్, ఫ్లోర్ క్లీనరు, ఇలా మనం చేసుకుంటే 60 PV అంటే 2000 రూపాయలు. అంటే ఈ రోజుల్లో ఎవరు కూడా 2000 రూపాయలు కిరాణా సామాన్లు కొనకుండా ఎవరు లేరు డీలర్స్. అంటే 2000 రూపాయలు కొంటున్నాం మనం. అది 2000 రూపాయలు 60 PV. ఆ 60 PVని మనం 100 PV ఎలా మార్చుకోవచ్చు? సరే ఎవరో డిస్టర్బెన్స్ చేస్తున్నారు కొంచెం ప్లీజ్. ఎవరో చూడండి. సరే ఎవరో చూడండి, కొంచెం డిస్టర్బెన్స్. సరే ఎవరు వింటున్నారు? ఎవరు జుత్తు కావాలి? వెంకటలక్ష్మి గారు జుత్తు వెంకటలక్ష్మి గారు కొంచెం మ్యూట్ లో ఉండండి. వెంకటలక్ష్మి మేడం, నాగమణి మేడం, జుత్తు వెంకటలక్ష్మి గారు వెంకటలక్ష్మి మేడం మ్యూట్ లో ఉండాలి. మళ్ళీ నేను బ్యాక్ రావాలి సార్ పెట్టాలంటే వాళ్ళ కొద్దిగా పిలిచి. అలాగే మనకి ఫ్లోర్ క్లీనర్. ఓకే సార్, స్టార్ట్ చేద్దాం సార్. చేయండి సార్. ఓకే సార్. అలాగే ఫ్లోర్ క్లీనర్ మనం ఇంట్లో డైలీ నీళ్ళు వాడతాం. ఫ్లోర్ క్లీనర్ ఒకటి తీసుకోవచ్చు. అలాగే మనం డిష్ వాష్ తీసుకోవచ్చు. అలాగే ఆల్ట్రా వాష్ తీసుకోవచ్చు. అలా తీసుకుంటే మనకి 60 PV వస్తుంది లీటర్ ఇవన్నీ కొనుక్కుంటే. అలాగే 60 PV 100 PV మనం 60 PV చేయడం వల్ల ఏంటి? మనకి కంపెనీ వాడు ఏదైతే చెప్తారో అది తీసుకోవాలి లీటర్స్. అది 60 PV 100 PV కన్వర్ట్ చేసుకోవచ్చు. అందులో మనకి ఫ్లాక్స్ వేసుకున్నాం అనుకోండి 540 రూపాయలు. అలాగే కాల్షియం ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా వాడవలసిన ప్రోడక్ట్ కదా లీటర్స్. అలాగే పోలిక్ అండ్ ఐరన్ అంటే ప్రతి ఒక్క లేడీస్ కూడా ఇంట్లో ఒక లేడీ ఉంటారు, ఒకళ్ళ ఇద్దరు లేడీస్ ఉంటారు. వాళ్ళకి బ్లడ్ తక్కువ ఉంటుంది. అంటే ఎవ్రీ మంత్ వాళ్ళకి పీరియడ్స్ వల్ల బ్లడ్కి ఆటోమేటిక్గా తగ్గుతుంది. వాళ్ళకి అది వాడిస్తే బ్లడ్ పడుతుంది, హ్యాపీగా ఉంటారు. అలా మనకి ఇలాగా 100 PV అవుతుంది లీటర్స్ ఎన్ని తీసుకుంటే. 100 PVకి ఎంత అవుతుంది? 3100 రూపాయలు అవుతుంది. అలాగా 100 PV తీసుకున్నాం అనుకో లీటర్స్ మనం. అది నాకు అక్కడ ఈ ఫ్లాక్స్ ఆయిల్ నాకు అవసరం లేదు అనుకుంటే ఇలాగ ఫ్లాక్స్ ఆయిల్ కూడా తీసుకోవచ్చు. లేకపోతే కాల్షియం, పోలిక్ అండ్ ఐరన్. అలాగా లేకపోతే ప్రోటీన్ పౌడరు
అంటే 2 ప్రోటీన్ అదే బ్రేక్‌ఫాస్ట్‌లు. ఓ 2 బ్రేక్‌ఫాస్ట్‌లు తీసుకున్నా ఎలాగో ఉదయం లేస్తే బ్రేక్‌ఫాస్ట్ తినాలి. ఇడ్లీ, టిఫిన్ అయ్యే తింటాం కదా డ్యాడ్. దాని బదులు మనం బ్రేక్‌ఫాస్ట్ తింటే హెల్తీగా ఉంటాం. లేకపోతే ఇంకా చూడండి ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఇది చూడండి ఇన్‌స్టా ఫాస్ట్ రిలీఫ్ క్రీమ్ అంటే పెయిన్ రిలీఫ్ క్రీమ్. ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా మూవ్ ఇంట్లో కంపల్సరీ ఉంటది అందరికిని. అంటే ఒక మూవ్ గాని, స్ప్రే గాని ఏదో ఒకటి ఉంటది. ఇది దాని బదులు మనం ఇది మన ఇన్‌స్టా ఫాస్ట్ రిలీఫ్ క్రీమ్ పెట్టుకున్నారనుకోండి ఇంకా ఈజీగా తగ్గుతది. దానివల్ల అండర్ పీవీకి వెళ్ళొచ్చు తర్వాత. అలాగే ఫుడ్ క్రీమ్, అలాగే అల్ట్రామాటిక్ ఇది యాడ్ చేసుకుంటే 100 పీవీ అవుతది. లేకపోతే నాకు ఇంకేది వద్దనుకుంటే క్లెన్జర్ అండ్ టోనరు, ఫేస్ స్క్రబ్ ఇది ఫేస్ వాష్ ఇది బ్యూటీకి పడింది. లేకపోతే ఇంకొక ఒక 10 సోపులు వేసుకుని 10 పేస్టులు వేసుకుని 10 వేసుకున్నా సరే కానీ ఇలాగన్నా 100 పీవీ చేసుకోవచ్చు. ఈ 100 పీవీ చేయడం వల్ల ఏంటి చూడండి ఆఫర్ మనకి ఏంటి 50% వరకు తగ్గిపోతుంది లేటెస్ట్ మనకి. అంటే ఫస్ట్ మంత్ మనకి ఆఫర్ వచ్చి 4,200 రూపాయలు ప్లస్ మనకి ఈ 2,800 వస్తుంది కదా రేట్స్ అది 576 మొత్తం 7,116 అవుతుంది. ఇంత అయితే మనకి 50% తగ్గిపోతే ఎంత అవుతుంది లీటర్స్ అందులో సగమే కదా అయ్యేది. చూడండి సిఎన్సి కన్సిస్టెన్సీ ఆఫర్ వచ్చి మనకి 100 పీవీలో చేసుకున్నాం లీటర్స్ మనకి 50% ప్రొడక్ట్ ఆఫర్ వచ్చేస్తుంది. చూడండి ఫస్ట్ మంత్ ఎంత అవుతుంది 3,200 అవుతుంది పర్చేస్ మనకి. అందులో మనకి రీపర్చేస్కి ఎంత అది ప్రీ ప్రోడక్ట్ ఎంత వస్తుంది లీటర్స్ 300 వస్తుంది, 300 రూపాయలు వస్తుంది. అలాగే మనకి రీటైల్ ప్రాఫిట్ ఎంత వస్తుంది 20% కాబట్టి 600 వస్తుంది. అలాగే పెర్ఫార్మెన్స్ బోనస్ 144 రూపాయలు వస్తుంది. సెకండ్ మంత్ వచ్చి 3,200 మళ్ళీ ఇట్టుకుంటున్నాం మనకి 300 రూపాయలు రీపేర్ ప్రోడక్ట్ వస్తుంది. అలాగే 600 ప్రాఫిట్ వస్తుంది రీటైల్ ప్రాఫిట్. అలాగే మళ్ళీ ఇలా 4 నెలలు కొంట వల్ల ఎంత అవుతుంది ఇది వచ్చి 5 నెలలకు వచ్చినప్పటికి మనకి 5 నెలలు చూడండి లీటర్స్ ఇక్కడ మనం డబ్బులు ఏం పెట్టలేదు 3,200 మనకి పెట్టలేదు 3,000 రూపాయలు ఎంఆర్పీ వస్తువులు వస్తాయి మనకి ఇక్కడ ఏవి రాదు. కానీ మనకి ఈ మంత్ వచ్చిన మంత్కి అంత మొత్తం ఎంత 576 రూపాయలు పెర్ఫార్మెన్స్ బోనస్ వస్తుంది. అలాగే రిటైల్ ప్రాఫిట్ వచ్చి 2,400 వస్తుంది. ఇక పే ప్రోడక్ట్ వచ్చి 4,200 వస్తుంది. చూడండి ఆఫర్ ఎంత వస్తుంది ఇక్కడ మనకి 4,200 ప్లస్ 2,400 ప్లస్ 576 ఇది కూడా 7,176 రూపాయలు మనకి బ్యాక్ వస్తుంది లీటర్స్ మనకి. మనం ఎంత పెట్టాం 12,800 పెట్టాం లీటర్స్ అంటే మనకి 50% వరకు మనకి బ్యాక్ వచ్చింది మనకి. అంటే 1 మంత్కి మనకి ఎంత 1,406 రూపాయలు వస్తుంది లీటర్స్ మనకి తగ్గుతుంది. అంటే మనం 3,200 రూపాయలు ప్రొడక్ట్స్ కొంటుంటే మనకి 1,400 రూపాయలు మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది. చూడండి సపోజ్ మనం ఒక మొబైల్ వాడుతున్నాం లీడర్స్ మనకి. అంటే ఈ రోజున మొబైల్ కూడా ఎవరు తక్కువది ఎవరు వాడట్లేదు లీడర్స్. చిన్న మొబైల్ ఎవరో వాడట్లేదు. కనీసం యావరేజ్గా 30,000 40,000 ఉంటేనే వాడుతున్నారు. అంటే నెలకు వచ్చినట్టుగా ఎంత అవుతుంది ఒక 42,000 రూపాయల మొబైల్ ఉంది మనకి ఉందనుకో లీడర్స్. నెలకు 12 నెలలు నెలకు వచ్చి ఒక మొబైల్కి 3,500 రూపాయలు ఖర్చు పెడుతున్నారు. అంటే చూడండి 12 ఇంటూ 4,200 అంటే మనకి మొబైల్ ఈఎంఐ ఖర్చు పెడుతున్నాం. ఈఎంఐ ఖర్చు పెడుతున్నాం కదా లీడర్స్ మనకి. ఈఎంఐ ఖర్చు పెడుతూ మొబైల్కి ఎంత వాడేస్తున్నాం మనం నెలకు వచ్చినాడు 12 నెలలు. అలాగే చూడండి గోల్డ్ ఉందనుకో లీడర్స్. అంటే గోల్డ్ ఈఎంఐ దాచుకుంటే కొంతమంది గోల్డ్ ప్రాపర్టీ ఏదో స్కీమ్లు కడతారు. ఆ స్కీమ్లు కట్టడం వల్ల ఏమవుతుంది ఏదో కొద్దిగా జ్యువెలరీ పెరుగుతుంది అంతే. అంటే కొంతగా దాచుకున్న ఫీలింగ్ ఉంటుంది. కానీ అదే ఈఎంఐ కట్టినట్టుగానే మనకి ఇక్కడైతే గోల్డ్ ఈఎంఐ కడుతున్నారో ఆ విధంగానే మన ప్రోడక్ట్ తీసుకుంటే ఇంకా బాగుంటుంది కదా లీడర్స్ మనకి. ఇది వాళ్ళకి చెప్పొచ్చు. అలాగే చూడండి మన ఫుడ్ దగ్గరికి వచ్చినప్పటికి ఎక్కడికన్నా సరే అంటే ఇలా చూడండి ఇది ఎంత ఉంది చాలా ఎక్కువ ఫుడ్ ఉంది. చాలా ఎక్కువగా వేసుకుని తింటున్నారు. 2 రకాలు వడ్డిస్తూ ఉంటే తింటారు. అన్ని బాగా వేసుకుని తింటారు. అలా కాకుండా సారీ లీడర్స్ ఇంకో పిక్ మిస్ అయిపోయింది. తక్కువ ఇందులోనే ఫుడ్ తక్కువ ఉంది అనుకో లీడర్స్ మనకి. ఫుడ్ తక్కువ ఇందులో అయిపోయింది తక్కువ ఫుడ్ అయిపోయింది అనుకో లీడర్స్. ఏం తింటారు ఏదో పేరుకి వేసుకుంటే తిన్నట్టుగా తక్కువ తినేసి వచ్చేస్తారు. చూడండి ఇక్కడ 4 పిక్కులు ఉన్నాయి కదా లీడర్. 4 పిక్కులు ఇక్కడ ఏం చేస్తున్నారు ఏదో గుడి దగ్గర అందరికి అన్నం పెడుతున్నారు. కింద కూర్చోబెట్టి కొంచెం పెడుతున్నారు లీడర్ సంతర్పణలు టైప్. ఈ పక్కన 2వ పిక్లో కూడా సేమ్ అటువంటిదే. ఈ అన్నం కోసం లైన్లో ఉన్నారు. ఇక్కడ దీనికోసం లైన్లోనే కూర్చున్నారు.
ఇక్కడ ఫుడ్ కోసం లైన్లోకి వచ్చిన చూడండి, రెండో పిక్లో కూడా ఇక్కడ ఫుడ్ పెడుతున్నారు, అందుకోసం కూడా లైన్లో నిలబడ్డారు. ఇక్కడ 3-4 పిక్లు ఉన్నాయి కదా లీడర్స్, 3-4 పిక్లు ఏంటనుకుంటున్నారు అవి? మనకు ఒక డీమార్ట్, అది డీమార్ట్ దగ్గర మనం డీమార్ట్ దగ్గర బయట లైన్లో ఉండి మరి ఇలా అంటే వీళ్ళకల్లా డబ్బులు లేని వాళ్ళు కదా లీడర్స్, మనకి వీళ్ళంతా మంచి డబ్బులు ఉన్న వాళ్ళే, అందరూ లగ్జరీ లైఫ్ జీవించే వాళ్ళే అందరూ, అంటే మినిమం లైఫ్ లీడ్ చేసే వాళ్ళే. వీళ్ళంటే ఇక్కడ ఫుడ్ లేక వస్తున్నారు, కానీ ఇక్కడ ఫుడ్ ఎక్కువైపోయి మనం లైన్లో ఉండి ఈ ఆఫర్లు అని చెప్పేసి గంటలు వెయిట్ చేసి మరి లేదా డీమార్ట్కి వెళ్ళి కొనుక్కుంటున్నాం లీడర్స్. మనం ఆ డీమార్ట్కి వెళ్ళి కొనుక్కో స్టార్ట్ చేశానా? సార్ స్టార్ట్ చేశారు సార్. చేసేయండి ఇంకా. ఓకే సార్, ఇలా చూడండి మనకి 1-2 పిక్లు చెప్తున్నానంటే మన ఫ్లో ఆగిపోయింది కదా, దానికోసం మళ్ళీ అంటే చూడండి, ఇక్కడ మనం సంతర్పణ లైన్లో ఉన్నారు పేదవాళ్ళు, అన్నం భోజనం కోసం ఇక్కడ లైన్లో ఉన్నారు, ఇక్కడ రెండో పిక్లు కూడా లైన్లోనే ఉన్నారు. కానీ ఇక్కడ వచ్చి ఇది ఒక డీమార్ట్ అంటే మంచి షాపింగ్ మాల్, ఆఫర్ కోసం లైన్లో ఉన్నాం. వీళ్ళు ఏమి డబ్బులు లేని వాళ్ళు కాదు, వీళ్ళకి లాగా ఎక్కువ డబ్బులు ఉన్న వాళ్ళే. ఓకేనా లీడర్స్? చూడండి ఆఫర్స్, ఇక్కడ ఇది ఒక షాప్ ఉంది అంటే ఇక్కడ ఏమో ఆఫర్స్ buy 1 get 1, buy 2 get 2, ఇంక ఇలా ఇటువంటి ఆఫర్స్ పెట్టడం వల్ల ఇంకా అది లైన్లో ఉండాలి, గ్రాసరీ కొనేసి తెచ్చేసుకోవాలి అంతే. అంటే ఎక్కడ ఏ సరే కానీ ఆఫర్ ఏదైనా చూడండి, లాస్ట్ లేస్ ప్యాకెట్ కూడా 20% ఆఫర్. buy 1 get 1 లేసులు ఇవి కూడా కిరాణా షాపుల్లో కొన్నా ఇంకెక్కడ కొన్నా ఇవన్నీ ఆఫర్లు ఉంటేనే కొంటున్నారు లీడర్స్. అలాగే చూడండి ఇంకా మనకి ఇక్కడ ఈ పిక్ ఉంది కదా, ఈ పిక్స్ ఏంటి? మనం ఆన్లైన్ షాపింగ్ చేస్తాం కదా లీడర్స్. మనం ఆన్లైన్ షాపింగ్లో ఒక షర్ట్ ఖరీదు వచ్చి 1500 ఉందనుకో లీడర్స్. 1500 అంటే ఇప్పుడు ఇక్కడ చూపిస్తాడు మనం 600-700కి ఇస్తాడు. అంటే మనం ఆఫర్ కొనేస్తాం అంత డిమార్ట్కి వెళ్ళి షాప్కి వెళ్ళి కొనేస్తాం. ఇక్కడ ఇలాగా ఈ షాపింగ్కి వెళ్ళి కొనేస్తాం. బయట చూడండి డిమార్ట్లో 99 రూపాయలు, ఇక్కడ ఆఫర్స్ ఉన్నాయి. ఇవన్నీ క్వాలిటీ, ఈ పక్కన ఉన్నది క్వాలిటీ లీడర్స్, ఈ పక్కన ఉన్నది మనకు ఆఫర్ పెట్టాడు అంతే. 99 రూపాయల షర్ట్, ఆ 99 రూపాయల షర్ట్ వచ్చేస్తుంది డిమార్ట్లో వచ్చేస్తుంది అనుకుంటున్నా, వెళ్తున్నారు. ఆ 99 రూపాయలకి ఏం చేస్తారు? ఆ తగ్గ క్వాలిటీ ఉంటుంది. అంటే మనకు ఒకసారి 2 సార్లు వేసుకున్నట్టు ఎందుకు పంచేది లీడర్స్. మనం వెళ్తున్నాం, కొంటాం, తెచ్చేస్తాం, 600-700 కొని తెచ్చుకుంటాం, మనం వేసుకుని తిరిగేస్తాం. 2 రోజులు వేసుకుని తిరిగిన తర్వాత పక్కకు పెట్టేస్తారు. అదే చూడండి ఇక్కడ కూడా ఆఫర్స్ వస్తుంది, ఫ్లాట్ 50% అని. అంతా బ్రాండెడ్, అంటే రిచ్ మైండ్ సెట్, డబ్బులు ఉన్న వాళ్ళందరూ కూడా బ్రాండెడ్ కూడా వెళ్తారు. ఆ బ్రాండెడ్ కూడా కొన్ని టైంలో బ్రాండెడ్ షర్ట్లు కూడా ఆఫర్లో పెడతాడు. కిల్లరు అదే ఇలా మొత్తం లీవీస్ మొత్తం ఏదైనా సరే కంపెనీ ప్రొడక్ట్స్ బ్రాండెడ్ కూడా అన్ని ఆఫర్లో వస్తుంది. అంటే వాడికి ఆఫర్ ఎందుకు పెడతాడు అంటే కొత్త న్యూ ప్రొడక్ట్స్ వచ్చినప్పుడు పాత ప్రొడక్ట్స్ని పంపించాలి అంటే, ఇది ఏదోలా వెళ్ళాలంటే ఇది కొత్తది రావాలంటే ఇది వెళ్ళాలి. ఇవి వెళ్ళినప్పుడు ఆడు ఫ్లాట్ 50% ఆఫర్ పెట్టేసి పంపిస్తూ ఉంటాడు. కానీ అటువంటిప్పుడు ఏం చేస్తారు? వీళ్ళు చూడండి, ఒక షర్ట్ 3000 రూపాయలు అలా ఉంటాయి. 3000 రూపాయల షర్ట్ 1500 కొనుక్కుంటారు వీళ్ళు. ఎవరికి ఉంటాయి? కొంతమంది వాళ్ళు తక్కువ వెళ్తూ ఉంటారు. ఎక్కువ రిచ్ డబ్బులు ఉన్న వాళ్ళందరూ కూడా ఆ ఆఫర్ పెట్టినప్పుడు ఇటువంటి షాపుకి వెళ్ళి డైరెక్ట్గా ఆ 3000 రూపాయల షర్టు కొనుక్కుంటారు, షర్ట్ 1500కి. కానీ వాళ్ళ ఫీల్ ఏంటి? నేను కాస్ట్లీ చేసుకున్నాను, నేను రిచ్ చేసుకున్నాను అంటే నేను కాస్ట్లీ బ్రాండెడ్ నేను 3000 రూపాయలు. దానికి వాళ్ళ మైండ్ సెట్లో ఏంటి? 3000 రూపాయల షర్ట్ వేసుకున్నట్టే. వాళ్ళు 50% తక్కువ కొన్నా సరే కానీ అది ఆ షర్ట్ వచ్చి 3000 ఏళ్ళకి అలా ఉంటుంది. మన వైస్టేజ్ ప్రొడక్ట్స్ వచ్చినట్టుగా ఏంటి చూడండి, మనకి టీపీ ఎంఆర్పి వచ్చి మనకి అన్ని 10-20% డిస్కౌంట్ వస్తుంది మనకి ఆల్ ప్రోడక్ట్ మీద. ప్రతి ప్రోడక్ట్ ఆ ప్రోడక్ట్ ఈ ప్రోడక్ట్ అని ఏమీ లేదు, మనకి ప్రతి ప్రోడక్ట్ మీద 10-20% డిస్కౌంట్ వస్తుంది మనకి.
వాళ్ళకైతే కొన్ని సెలెక్టెడ్ ప్రోడక్ట్స్ ఇస్తారు లీడర్స్. మనకు అలా సెలెక్టెడ్ ప్రోడక్ట్స్ ఏమి ఉండదు. ఎవ్రీ మంత్ మీరు రోజు కూడా మనకి 10-20% కంపల్సరీ డిస్కౌంట్ ఉంటుంది. వాళ్ళకి ఎప్పుడో ఫెస్టివల్ వచ్చినప్పుడు మాత్రమే ఆఫర్స్ వస్తాయి, మిగిలిన రోజుల్లో ఉండవు. అలాగే హెల్త్ కేర్, మనకు హెల్త్ ఫుడ్స్, అగ్రి ప్రోడక్ట్స్, అగ్రి కేర్, హోమ్ కేర్, ఓరల్ కేర్, అలాగే పర్సనల్ కేర్, మొత్తం ఎవ్రీ ప్రోడక్ట్ మీద మనకి ఆఫర్స్ ఉంటుంది లీడర్స్. చూడండి ఇక్కడ ఒక 10,000 రూపాయలు ఈవిడి 10,000 రూపాయలు సంపాదిస్తుంది లీడర్స్. అంటే ఒక ఇంట్లో ఒక హౌస్ వైఫ్ అంటే కుర్రోడికి స్కూల్ ఫీజు ఎంత కడుతున్నారు? 25,000. అంటే 10,000 రూపాయలకి సంపాదించే నెలకి ఆవిడ 25,000 కట్టి 25,000 రూపాయలు ఫీజు కడుతుంది ఒక స్టూడెంట్కి. బుక్స్కి ఎంత అవుతుంది? అది కాకుండా మళ్ళీ 25,000 ఫీజు, మళ్ళీ బుక్స్కో 4,000, డ్రెస్కో 2,000, అలాగే ఫుడ్కు నెలకు 1,500, 8 months అంటే 12,000. అలాగే ఎంత అవుతుంది? అదర్స్ ఒక 500, ఇది ఒక 4,000 రూపాయలు, టోటల్గా 47,000 రూపాయలు అవుతుంది లీడర్స్ మనకి. అంటే 8 months వచ్చే అంటే నెలకి ఒక క్రోడ్ ఒక స్టూడెంట్ మీద 5,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తుంది. అంటే ఇన్వెస్ట్ చేస్తుంది ఆవిడ. మనం చదువు కోసం ఖర్చు పెడుతుంది మనం. ఓకే లీడర్స్, చూడండి ఇది భవిష్యత్తు కోసం. అంటే భవిష్యత్తు పాస్ట్కి ఏంటి, ఫ్యూచర్ ఏంటి, ఆ భవిష్యత్తు కోసం ఆవిడ ఖర్చు పెడుతుంది. అంటే అలా మన కన్సిస్టెన్సీ కూడా ఎవ్రీథింగ్ మనకి ఇది ఉండాలి లీడర్స్. చూడండి కన్సిస్టెన్సీగా వర్క్ చేయడం వల్ల కదా సునీల్ కుమార్ సాహు గారు అంటే ఎక్కడో ఆయనకి కనీసరిగా తెలుగు వాళ్ళు రాదు, ఆయనకి కూడా సిఎన్సి కన్సిస్టెన్సీ అంటే స్టార్టింగ్ మనం ఎలా కొంటున్నాము 3,500, 3,500 ఆఫర్ ఎలా కొంటున్నాం, ఆయన అలా కొనేవాళ్ళు లీడర్స్. ఆయన కొనే మనకు అలా కన్సిస్టెన్సీగా వర్క్ చేసి బట్టి ఈరోజు 10 లక్షల యాభై తీసుకుంటారు లీడర్స్. ఆయన అలా కన్సిస్టెన్సీ వర్క్ చేయడం వల్లే కన్సిస్టెన్సీగా పీవీ కూడా చేయాలి, కన్సిస్టెన్సీగా సిఎన్సి ఆఫర్ చేయడం ఆయన ఈ స్థాయికి వచ్చారు. లేక చూడండి మీ మేడం గారు ఒక 5,000 రూపాయలకే పనిచేసేది ఆవిడ, 2వ తరగతి చదువుకున్నది, ఈ రోజు 4,70,000. ఈవిడికి ఒక కన్సిస్టెన్సీయే. సాహు గారు ఎంత కొన్నారో బీబీ మేడం గారు కూడా అంతే కొన్నారు, అంతే కొనాలి. ఎవరికైనా మీరు ఒకటే నేను ఒకటే కంపెనీకి, మనకు అదే 100 పీవీ, అదే కన్సిస్టెన్సీ, ఎవరిది కూడా ఏం మారదు. చూడండి మనం అలాగే ఇందులో కన్సిస్టెన్సీగా వర్క్ చేసినప్పుడు మనం కరెక్ట్గా వర్క్ కూడా ఇలా చేస్తే మనకి ఈజీగా మనకి ఇన్కమ్ అంటూ వస్తుంది. అంటే మనం ఒకరు జాయిన్ అయ్యాం లీడర్స్, ఒకరు జాయిన్ అయినంత 6, మనం 6 జాయిన్ చేస్తే మనం ఒకరి తర్వాత ఎంతమంది అవుతున్నాం? 7 అవుతున్నాం మొత్తం. అంటే 700 పీవీ చేస్తున్నాం మనం. అక్కడ పాస్వర్డ్ 8 అవుతారు. అలాగే మళ్ళీ తర్వాత మన ఈ కింద 6 నుంచి మళ్ళీ ఇంకో 6 తీసుకొచ్చారు, 36, అంటే 3,600 పీవీ అవుతుంది అప్పుడు. అలాగే మళ్ళీ 36 నుంచి మళ్ళీ 6 వచ్చారు అనుకో లీడర్స్, 216, అంటే 21,600. అలాగే 216 × 6 అంటే అలా 100 పీవీ చెక్ చేస్తే 1,290 అంటే 12,900, 1,29,600. అలాగే మనకి 1,296 మంది పీవీ 6 కొండిస్తే అంటే అలా 12,96,000 అవుతుంది లీడర్స్ ఇక్కడ మనకి మొత్తానికి ఆ పీవీ. అలాగే అంటే మనీ ఇన్వెస్ట్ ప్రాబ్లం యువర్ మంత్లీ, అంటే మనకి ఇలాగా వర్క్ చేస్తే మనకి లాక్స్ ఆఫ్ ఇన్కమ్ వస్తుంది లీడర్స్. వాళ్ళకి ఇలా వర్క్ చేయడం వల్ల వచ్చింది లీడర్స్ మనకి. అంటే సాహు గారు కానీ బీవీ మేడం గారు కానీ ఇలాగే ఇటువంటి వర్క్ చేస్తే తీసుకున్నారు లీడర్స్. అంటే సెట్ యువర్ బెస్ట్. మనం ఏం చేయాలి ఇదంతా వర్క్ చేయాలంటే ఫస్ట్ మైండ్ సెట్ సెట్ చేసుకోవాలి లీడర్స్. మైండ్ సెట్ సెట్ చేసుకోవాలి. మన మైండ్ మారితే ఇది కన్సిస్టెన్సీ చేయాలనే మైండ్ వస్తుంది మనకి. అంటే అంతేగాని ఓల్డ్ మైండ్ తోటి ఉంటే మాత్రం అదే మైండ్లో ఉంటాం, అదే ఆలోచన, అవగాహన అన్నీ అదే వస్తాయి. అలాగే థింకింగ్ వేసే రియాలిటీ, అంటే రియాలిటీగా బతకాలి. ఎప్పుడే ఫ్యూచర్లో ఎప్పుడు పాస్ట్గా గడిచిపోయిన దానికోసం బతికి కన్నా ఇప్పుడు రియాలిటీగా ఏంటి, ఈ రోజుల్లో ఎలా ఉండాలి ఏంటి, దీనికోసం బతకాలి. ఎప్పుడు రియాలిటీగా ఉండాలి లీడర్స్ మనకి. థింకింగ్ వే రియాలిటీ, అంటే ఎప్పుడు కూడా ఆలోచనలు మనకి రియాలిటీగా ఆలోచించాలి. అలాగే ఎవ్రీ వన్ ఈజ్ డిమార్ట్ డిస్కౌంట్, అవేర్నెస్ డిమార్ట్ డిస్కౌంట్ మనకి అవేర్నెస్ తీసుకురావాలి. మనకి ఈ ఆఫర్ల మీద మనకి అవేర్నెస్ తీసుకురావాలి. అలాగే చిల్డ్రన్ ఎడ్యుకేషన్, అంటే మనకి దేనికి వస్తుంది చిల్డ్రన్ ఎడ్యుకేషన్, అది కూడా దీని మీద అని చెప్పాలి. ఇంపార్టెంట్ కన్సిస్టెన్సీ, అంటే మనకి కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరు కూడా చెప్తే
కన్సిస్టెన్సీ చేస్తారు లీడర్స్. ఇంత ఇలా ఇటువంటి బెనిఫిట్స్ ఉంటాయి, అన్ని ఆఫర్స్ అన్ని కూడా కన్సిస్టెన్సీ చేయమని చెప్పి ఎంత చెప్పాలి లీడర్స్. ఓకే సార్, థ్యాంక్ యూ. అంటే మనం చూడండి లీడర్స్, మనకి రిచ్ పీపుల్ మైండ్ సెట్ లాగా లీడర్షిప్ మనకి ఇలా మారితేనే రిచ్ పీపుల్ నుంచి లీడర్షిప్ మైండ్ సెట్ మారాలి, అప్పుడే మనం సెట్ అవుతాం లీడర్స్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇంకా టైం ఉంది, చాలా టైం ఉంది, అయిపోయింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి సెషన్.